వీక్షకులందరికీ నమస్కారం. రైతు సోదరుల స్వాగతం. పసుపు ధరల పతనం మొదలైంది. ఇక రైతులు నిజామాబాద్లో కానీ గుంటూరు జిల్లాలో కానీ ఇప్పుడిప్పుడే దాన్ని పంట తీసి దాన్ని ఉడకబెట్టి అది ఎండడానికే దాదాపుగా 25 రోజుల సమయం పడుతుంది. అంత ఈజీగా ఎండదు. అది ఎండలు బాగా ఉంటే సరే, అదృష్టవశాత్తు ఒక వారం రోజుల నుంచి పిచ్చిగా ఎండలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్కి సరుకు వస్తూ ఉంది. రైతులు మార్కెట్కి సరుకు తీసుకురావడం ప్రారంభమైన కొద్దిగా సరుకు వచ్చే రోజుల్లో క్వింటా 16,000 రూపాయలు. ప్రస్తుతం నిజామాబాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున సరుకు రావడం మొదలైంది. క్వింటా 12,000 రూపాయలు. ఇంకా దుగ్గురాల్లో మార్కెట్కి సరుకు రావడం కొంచెం లేట్ అవుద్ది. నిజామాబాద్లో ముందస్తుగా వేస్తారు, ఇక్కడ మనకెళ్ళి కొంచెం ఒక నెల లేటుగా వేస్తారు కాబట్టి మరో నెల రోజుల్లో పెద్ద ఎత్తున పసుపు దిగుబడులు మార్కెట్కి వచ్చే అవకాశం ఉంది. రైతులు మరి పసుపు పెద్ద ఎత్తున మార్కెట్కి తెస్తే క్వింటా 8,000, 9,000 కూడా పతనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారులు సిండికేట్గా మారడం, మార్కెట్లో పసుపు లేదు, ఎక్కడో కొంచెం 10 క్వింటాలు 5 క్వింటాలు ఉన్నప్పుడు వేలకు వేలు పెంచి చూపించడం, రైతులంతా మార్కెట్కి పంట తీసుకొస్తే 8,000, 9,000కు కాజేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవటం, సంవత్సరం అంతా ఎగుమతి చేసుకోవటం. ఈ విధంగా కోల్డ్ స్టోరేజ్లు వచ్చిన తర్వాత రైతులకి మేలు జరగకపోగా నష్టమే ఎక్కువ జరుగుతూ ఉంది. గుంటూరు మిర్చాడు కోల్డ్ స్టోరేజ్లు తీసుకున్నా కూడా రైతులు బాగుపడింది ఏం లేదు, రైతులకు నష్టమే. కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని రైతులు ఆ స్లిప్పులు తీసుకెళ్లి బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకోవచ్చు, రైతు బంధు అంటూ రకరకాల పథకాలు పెట్టారు. ఈ పథకాలు కూడా వ్యాపారులే వాడుకుంటూ ఉన్నారు. కోల్డ్ స్టోరేజీల వల్ల మంచి ధర వచ్చినప్పుడు రైతులు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది, కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకొని అని చెప్తూ ఉంటారు. కానీ అది రైతులకి మేలు కన్నా కూడా కీడే ఎక్కువ చేస్తూ ఉంది. రైతుల దగ్గర పెద్ద ఎత్తున పంట వచ్చినప్పుడు ధర మొత్తాన్ని పతనం చేయటం, తక్కువ రేటుకి కాజేయటం, కోల్డ్ స్టోరేజీలో పెట్టుకోవటం వ్యాపారస్తులు చేస్తూ ఉన్నారు. రైతుకు డబ్బులు అవసరం ఉంటుంది, కోల్డ్ స్టోరేజ్లో పెడితే కూలీలకు కూడా డబ్బులు ఇవ్వడానికి డబ్బు ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కోల్డ్ స్టోరేజ్లో సంవత్సరం 2 సంవత్సరాలు పెట్టగలిగే కెపాసిటీ ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు? ప్రకాశం జిల్లాలో రైతులు శనగలు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి 3 సంవత్సరాలు అయింది. కనీసం మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయడం లేదు. రైతుల చేతిలో పంట ఉంటే ఒక ధర, రైతులు చేయి దాటిపోయే మార్కెట్లో పంట లేకపోతే అది ఏ పంట అయినా ఏ దిగుబడి అయినా పెరిగిపోతూనే ఉంటుంది, రైతు చేతిలో లేకపోతే. ఈ విధంగా మార్కెట్ని కూని చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పసుపు మార్కెట్ దారుణంగా పతనం అవుతూ ఉంది, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు గనక పసుపు ఈ ఏడాది గనక మీరు పంట అమ్మితే ఏ ధరకు అమ్మారు, రాబోయే 4-5 రోజుల్లో పంట అమ్మితే ఏ ధరకు అమ్మారు అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.